సో ఇక హైదరాబాద్ ట్యాబ్లాయిడ్ పేజీలో ఇవాళ ఏమేమి వార్తలు వచ్చాయో ఒకసారి చూద్దాం. సో మొత్తం ఇష్టారాజ్యంగా కూడళ్ళు అనేవి అక్రమాల లోగిళ్ళుగా మారిపోయాయంటూ తీసుకున్నటువంటి ఒక కథనం. కూడళ్ళు అక్రమార్కుల లోగిళ్ళు, యథేచ్ఛగా దుకాణాలు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పట్టించుకొని యంత్రాంగం. మహావీర్ ఆసుపత్రి వద్ద FOBని ఆనుకొని నిర్మించినటువంటి ఒక మరుగుదొడ్డి ఎక్కడ కూడళ్ళు ఉంటాయో అక్కడ మొత్తం ఆక్రమించేసుకున్నారట. ఇక కాలిబాటలు, రహదారి కూడళ్ళు ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంటే మరోవైపు రహదారుల కబ్జా ఆందోళన కలిగిస్తుంది. అదుపు లేకుండా ప్రజా మరుగుదొడ్లు, పాన్ డబ్బాలు, టిఫిన్ షాపులు, చిన్నపాటి హోటళ్లు రోడ్డు పొడవునా పుట్టుకొస్తున్నాయి. వాటి వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు నిలుపుతుండడంతో అసలు ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోతుంది. దీని అసలు అధికారులు ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా తీసుకున్నటువంటి వార్త. ఇక సగం చెత్త సంపదగా మారిపోయిందట. ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ఒక అరుదైనటువంటి ఘటన. ఇక జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలుతున్న వ్యర్థాల్లో దాదాపు 4వ వంతు విద్యుత్గా మారుతుంది. 4 ఏళ్ల కిందట ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమవగా ఇప్పటి వరకు 500 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అవ్వడం గమనార్హం. మార్కెట్లో దాని విలువ 450 కోట్లు ఉండొచ్చని అంచనా. అంటే చెత్తతో 450 కోట్ల రూపాయలను గడించింది జవహర్ నగర్ మున్సిపాలిటీ. ఇదొక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక దీంతో పాటుగా ఇక హైదరాబాద్లో చాలామంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారు. దీంతో వివిధ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నడిపించే నాయకుడు ఎవరు అనే ఆందోళన వ్యక్తమవుతుందట. రాజధానిలో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొన్ని చోట్ల నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే నాయకుడి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరానికి చెందిన 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో సంబంధిత నియోజకవర్గాలకు పార్టీ తరఫున ఇన్ఛార్జ్ నియమించాల్సి ఉంది. ఇక అసమ్మతి లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నేతల్ని ఇక వెతికే పనిలో పడింది బీఆర్ఎస్ అధిష్టానం. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్ళిపోయిండు. సో ఇక్కడ మన్నె గోవర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ మన్నెకు హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరితే ఇక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు ఇక కార్తీక్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఇక్కడ పెట్టబోతున్నారట. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ ఇన్ఛార్జి నేత కోసం అన్వేషణ మొదలుపెట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరిండు. తనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోరుతున్నారు. దీనికి మాజీ మంత్రి హరీష్ రావు అంగీకరించాల్సి ఉందని చెప్తున్నారు. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయాడు. ఇక్కడ డి ఆంజనేయుల పేరును పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడంతో ఇక్కడ కొత్త ఇన్ఛార్జ్ నియమించే పనిలో పడింది. ఇక సో గంజాయి అనేది ముఖ్యంగా మనకు ధూల్పేట్ ఏరియాలో గంజాయి ఎక్కువగా విక్రయం అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్ని తనిఖీలు చేసినా దొరకట్లేదట. తనిఖీలేమో ఇంటింట, సరుకు మాత్రం బయట ఉండిపోయిందట. ఇక ధూల్పేట్ నగరంలో గంజాయి విక్రయాలు ఎక్కువగా జరిగే కీలక ప్రాంతం. కొన్ని కుటుంబాల ప్రధాన ఆదాయ వనరు ఇదే. అలాంటి చోట గంజాయి కట్టడి చేసేందుకు ఈ నెల 13న ఆబ్కారీ శాఖ 120 మందికి పైగా సిబ్బందితో కలిసి ఇంటింట జల్లెడ పట్టారు. ఆశ్చర్యకరంగా 1 కిలో సరుకు కూడా దొరకలేదు. ఈ నెల 16న సాయంత్రం 6:10 వరకు మరోమారు జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో 50 మంది 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన ఇదే ఫలితం. బుధవారం సాయంత్రం తనిఖీల్లో మాత్రం 2 కిలోల గంజాయితో 2 పట్టుబడ్డారు. గంజాయి విక్రయాలు ఉపాధిగా మార్చుకుంటున్న కుటుంబాలను గుర్తించి 10ల సంఖ్యలో సిబ్బంది ఇంటింటికి వెళ్ళి క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ ఎక్కడా కూడా గంజాయి అనేది దొరకట్లేదట. ఆ స్థాయిలో ధూల్పేట్లో, ఎందుకంటే పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో గంజాయి మొత్తం ఎక్కడికక్కడ తరలించేస్తున్నారు అనేది వార్త. ఇక నగరంలో మెజారిటీ వాటా ధూల్పేట్లోనే ఎక్కువ గంజాయి. చాలా కుటుంబాలు గంజాయినే ఆదాయ వనరుగా చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్న ఇక వర్షానికి మాదాపూర్లో జలమయమైన రహదారి, ఒక హైదర్ నగర్ ఏరియాలో 4.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.